టైం 3:15 అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో మనం కొంత సమయం మనము టైం తీసుకుందాము. అందరము భోజనాలకు వెళ్ళి తిరిగి వచ్చి మన యొక్క డెడికేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించుకుందాం. ఎందుకంటే సమయం ఆలస్యమైంది, అందరికి భోజనం టైం కాబట్టి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ యొక్క గ్యాప్ విరామించి ప్రార్థన చేసుకొని మన గ్యాప్ తీసుకొని తిరిగి ఒక 1/2 hour 45 minutes మన భోజనం ముగించుకొని తిరిగి మందిరంలో మన యొక్క డెడికేషన్ కార్యక్రమం దానికి సంబంధించిన కార్యక్రమం మనము ముందుకు వెళ్దాం. దయచేసి ఈ విషయంలో అందరూ సహకరించవలసిందిగా నేను కోరుచు సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనం తెలియజేస్తున్నాం. ఈ ఫస్ట్ సెషన్లో సహకరించినటువంటి పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ అందరిని బట్టి అభినందిస్తూ ఉన్నాం. సేవ సమాజం వారు ఉన్నారు, ఇంకా చాలా ప్రోగ్రాం ఉంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కనుక చక్కగా ఎంతవరకు నడిపించారు. ఈ ఫస్ట్ సెక్షన్ క్లోజింగ్ ప్రేయర్ మన పెద్దలు శ్రీ గోవింద రవికుమార్ గారు ముందుకు వచ్చి ప్రార్థించారు. మంచి సమయంలో అందరం ప్రార్థన చేసుకుందాం. నూతన ఆలయ ప్రతిష్టను బట్టి దేవునికి స్తోత్రం. స్పాన్సర్ చేసిన కుటుంబానికి వారి కుటుంబం దీవించబడిన దాకా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా సర్వశక్తుడైన మా ప్రభు, ఈ మేదర్మెట్ల గ్రామంలో మంది సామీల్ పాస్టర్ వారిని ఏర్పాటు చేసుకొని చక్కటి మందిరాన్ని నిర్మాణం చేసుకోవడానికి నిదాసుని నిలబెట్టుకున్నారు. ఇక్కడ గొప్ప పరిచర్య జరుగునుగా ఈ గ్రామం అంతా కుల మత భేదము లేకుండా రక్షణలోకి వచ్చుదురుగా. అయా క్రీస్తు రక్తము చేత ఈ గ్రామం అంతా పట్టబడును గాక. ఈ పరలోక మార్గానికి అనేకులు ఈ యొక్క మార్గముగా ఈ సావాసం ఉండునుగా. కార్యం జరిగించండి. దీని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని మరి ప్రభా 60 70 100 దీవించండి. కూడి వచ్చిన మరి ఆయన మరి స్పీకర్ రవికుమార్ గారిని బట్టి అదేవిధంగా మరి ఈ బీసీ యువజనకి బాప్టిస్ట్ చర్చి సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన మరి ప్రభా స్త్రీలను బట్టి మరి ప్రభా పురుషులను బట్టి విశ్వాసం బట్టి పెద్దలను బట్టి అందరిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ మొదటి సెషన్ ముగించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మేము ఈ సమయంలో లంచ్ ఫాలో చేసుకొని మరలా తిరిగి నీ వాక్య సందేశంలోకి రావడానికి కృప మార్గాలను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభుకుమార్ గారు సమయంలో వారు ప్రార్థన చేస్తారు. క్లోజింగ్ ప్రేయర్. అందరికీ వందనాలు. చాలా సంతోషం సార్, మీ త్యాగం చేసినటువంటి రంగంపేట ఈవాంజలికల్ నాయకులకు, స్థానిక కాపురికి, ముఖ్యంగా విశేషంగా వచ్చిన స్త్రీల సమాజానికి ప్రభుత్వ వందనాలు. మరి తమ్ముడు మేమంతా బలపరిచాం, సువార్త తండ్రి దేవునికి స్తోత్రం కలుగునగా ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, గొప్పవాడ, భూమికి రాజువై ఉండి మమ్మలను పరిపాలిస్తున్నటువంటి యేసయ్య నీకు వందనాలతో ఈ దినము మెదర్మెట్ల గ్రామంలో అయా పరిశుద్ధుల చేత, దైవజనుల చేత, ముఖ్యంగా రంగంపేట సావాసం చేసినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క స్త్రీల సమాజాన్ని బట్టి, యవన బిడ్డలను బట్టి దీనికి ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రభువా నాయన, మరి దైవజనులు రవిప్రసాద్ గారికి, అలాగే ప్రభువా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దాతగా ఈ పని కొరకు నడుము గట్టి దిగినటువంటి గన్నారపు కొమరయ్య కుటుంబానికి, నాయన చేరి వచ్చిన దైవజనులకు అయ్యా ప్రతి ఒక్కరిని దీవెనతో, ఆశీర్వాదముతో, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము కనుక ప్రభా, దీని అందు ప్రభా అనేక మంది పీడించుతున్న ప్రజలు అయ్యా, అనగారిపోతున్నటువంటి ప్రజలు నీ వైపు, నీ వాక్యం వైపు, నీ రక్షణ వైపు తిరుగుదురని వాళ్ళు చేసిన ప్రయాసానికి ప్రభా మేము ప్రభా స్తుతిస్తూ ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. రెండవ సెషన్లో తిరిగి మళ్ళా మిగతా కార్యక్రమాన్ని చేస్తాం.
దయచేసి అందరూ తరలించినట్లయితే ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. రెండవ సెషన్లో మిగతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానం, త్రియేక దేవుని సన్నిధి, సహవాసం మనకును మన పరిచర్యలకును మన ప్రభు ప్రత్యక్షము పర్యంతరం తోడైంది సర్వసత్యంలోకి నడిపించుగాక. దయచేసి అందరూ త్వరగా భోజనం చేసి తిరిగి మనము సెకండ్ సెషన్లోని యొక్క డెడికేషన్ కార్యక్రమం, ఇక ప్రతిష్ట కార్యక్రమం రెండవ సెషన్లోకి మనం అందరము కొనసాగుదాం. దయచేసి అందరూ త్వరగా పిలుచుకుంటే, ఎందుకంటే టైం లేట్ అయింది కాబట్టి భోజనాలు మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఇటు యొక్క డిఫరెన్స్ గమనించి సహకరించవలసి కోరుతున్నాను. దయచేసి ఒక మాట గమనించాలి, మరి చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, మాకు అవకాశం రాలేదు, బాధపడవద్దు. యాక్చువల్గా ఓన్లీ రిబ్బన్ కటింగ్ మాత్రమే అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా కూడా లంచ్ చేసిన తర్వాత ఉందండి. దయచేసి పాస్టర్స్గా ఉన్న వారందరికీ మనవి ఏంటనగా, మీరు లంచ్ చేసిన తర్వాత మంచి ఆరాధన ఉంటుంది మందిరంలో. సో అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు పిలుస్తారు. మరి ఈ కమిటీ వారు, తర్వాత ప్రసాదయ్య గారు మీరు అందరినీ ముందుకు పిలుస్తారు, మీరు గ్రీటింగ్స్ చెప్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. కాబట్టి దైవ సేవకులందరూ కూడా మీరు ముందుకు రావాలి లంచ్ చేసిన తర్వాత అని ప్రభునామములో మనవి చేస్తున్నాం. ఎవరు కూడా దయచేసి మరి బాధపడడానికి వీల్లేదు, వెళ్ళకూడదు. అందరు లంచ్ చేసిన తర్వాత చర్చిలో మంచి ఆరాధన ఉన్నది, మీరు అందరూ పాల్గొనాలి, మీరు ప్రార్థన చేయాలి, గ్రీటింగ్స్ చెప్పాలి. సో మీరందరూ కూడా మీటింగ్లో ఉండవలసిందిగా ప్రభునామములో మనవి. థ్యాంక్ యూ.